वस्त्रं समर्पयामि संयज्ञेभ्योपवीतार्थे उपवीतार्थे अक्षतां समर्पयामि विलेपनार्थे चन्दन हरिद्राणि परिमलद्रव्याणि सुन्दरीमाता विश्वदाः या गङ्गूर्यासिनी मालिया रकाय सरस्वती इंद्राणि प्रभुतये नाथे सत्तये सुमंगले तथो विनाभूमे विश्वदा सौभाग्य विश्वयुक्ताः कुंभोद्भव स्वाहा प्राणापान व्यापार समानः इति परमात्मा श्री मंगलगणेश गौरीये नमः नैवेद्य निवेदयामि कुడి చెయ్యి వివాహమైనటువంటి స్త్రీలు ఎడవ చేతి అందరికి ఉన్నవా కంకణాలు ఉన్నాయా ఇక్కడ మొదట భార్యాభర్తలు ఇద్దరు కట్టుకోవాలి మగవాళ్ళు కుడి చెయ్యి వివాహమైనటువంటి స్త్రీలు ఎడమ చేతికి सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सप्तनाम सर्वदा भुजोगाढं वीरग्राम करेवहन्ति कमलासनस्ता कालात्कोटि प्रतिभान्त्रिणे त्राम्पदे नमः जगदीश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते अभिषेकेन स्नापयामि ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా చాలా చివరికి ఒక్క వ్యక్తి మాత్రం కూర్చొని పొరుగు పాటలు తీసి కూడా పాల్గొంటున్నారు. ఈ చెప్తున్నటువంటి అయ్యగారు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ ఆ రాజుగారి భార్య ఉత్తమరాలు గుణవతే ఆ దంపతులు కొన్నాడు భద్రశీలా నదీ తీరంలో సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారు. అట్టి సమయమున సాధు అని ఒక షావుకారు పిల్లలు మీరు అటు నడవకుండా మధ్యలో ఆరోగ్యం చేయండమ్మా. ఓం భూస్వాహ వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात् గంట ఉంటే వాయించండి. ఓం నైవేద్యం నివేదయామి. మంగళహారతులు తీసుకోండమ్మా. హారతి వెలిగించండి. నిల్చోండి ఒకసారి. మంగళహారతి ముగించుకున్న తర్వాత నిల్చోండి. గుణమాణిక్యకరండ దక్షిణాభిముఖుండ నమస్కారిసిరగండ నరసింహాని రాజనం శ్రీగురు స్వామి హరదీపమణి భాజనం హరహి వనజాయ పాలాక్ష చక్రాదేవి వనరక్షణ దీక్ష దినకాల చంద్రాక్షాదినో మహాద్రాక్ష ధనిహీతాఖిల రక్ష సనికార జయ రక్ష నరసింహాని రాజనం శ్రీగురు స్వామి హరదీపాని భాజనం వరహేమణి భూష శ్రీకుంభిల్లా భాసాత్మా త్రికకోశ కరుణైక సుమానేశ గంభీర మృదో భాష నరసింహముధతో నరసింహాని రాజనం శ్రీగురు స్వామి హరదీపాని భాజనం మంగళం హృదయాయ మహనీయగుణాత్మనే చిత్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళహారతి పెట్టి మంగళంతో సుఖం జీవించాలి.
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం. ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో సత్యనారాయణ వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందులో కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇంకా ఎక్కువ వ్రతాలు అవుతూ ఉంటాయి. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ సుందిల్లా నరసింహస్వామి టెంపుల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ నెల రోజులంతా చాలా రద్దీగా ఉంటుంది భక్తులతో. మేము కూడా ఇక్కడ వ్రతం చేసుకోవడానికి వచ్చాము. వ్రతం పూర్తి అయ్యింది. తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రసాదాలు అందజేయడం, దీపాలు వెలిగించడం కూడా పూర్తయింది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడి విగ్రహం ఇసుకరాతితో ఉంటుంది. స్వామివారు యోగా ఆసనంలో ఉంటారు. అందుకని యోగా నరసింహస్వామిగా కొలుస్తారు. చాలా విశేషమైన దేవాలయం. మొత్తం బండరాలతో నిర్మించబడి ఉంటుంది. దేవాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. చాలా దూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వస్తూ ఉంటారు. దేవాలయం దాదాపు 13వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించబడినదిగా చెబుతూ ఉంటారు. అనేక ప్రాంతాలలో ఉగ్రమూర్తి అయి ఉన్న నరసింహస్వామి ఇక్కడ శాంతిమూర్తి అయి కొలువుదీరాడు. ఎరుపు కలిగిన ఇసుకరాతి విగ్రహంతో స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చాడు. దక్షిణ ద్వారం యమధర్మరాజుది అవడం వల్ల ఈ వైపున్న దేవాలయాల్లోకి ప్రవేశిస్తే యమబాధలు ఉండవని భక్తుల నమ్మకం. ఈ బావి నీరు పూర్వం రోజుల్లో వాడేవారు. ఇప్పుడు వాడడం లేదు, క్లోజ్ చేసి ఉంది. దీనికి బదులుగా గుడి ఆవరణలోనే ఇంకొక బావిని నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి గుడి మొత్తానికి ఆ నీరే ఉపయోగిస్తూ ఉంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వ్రతాలు చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఎర్లీగా వెళ్ళడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఫస్ట్ బంతిలో వ్రతం చేసుకున్నాము. తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని కాసేపు గుడిలో కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుండి అయితే భక్తులు వస్తూ ఉంటారు కదా. అక్కడికి వచ్చిన వారు మమ్మల్ని చూసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు కదా అని ప్రసాదం అడిగి మరీ తీసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంతే కదండి, మరి స్వామివారి తీర్థ ప్రసాదాలకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.